హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు 16th డిసెంబర్ మార్నింగ్ 9:15 అయింది. నేను చాలా యాక్టివ్గా, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే ఈరోజు పాప ఉయ్యాల ఫంక్షన్ రెడల్ సెరమనీ అనమాట. ఈరోజు కింద డెకరేషన్ అది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న నైట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు స్టార్ట్ చేసింది 3 o'clock అట్లా, నైట్ కాదులేండి, ఎర్లీ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. సో 3 o'clock అట్లా స్టార్ట్ చేశారు. మనం చెప్పిన టైంకి చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారనమాట. నేను తర్వాత మిమ్మల్ని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాలేండి నిన్నంతా ఏంటి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు నిన్న నైట్ పాపది ట్రయల్స్ చేసామన్నమాట. డ్రెస్సెస్ అన్ని ఫిట్టింగ్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి. షీ సచ్ ఎ క్యూటీ పై. అసలు 3 డ్రెస్సులు మార్చినా కూడా కొంచెం నిదానంగానే మార్చినాము. అసలు కొంచెం కూడా అండం కానీ ఏడ్చేది కానీ ఏం చేయలేదన్నమాట. ఐ లవ్ హర్ సో మచ్ గైజ్, ఓకేనా. అండ్ యా, నిన్న అదంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను కూడా ఇంకా టైం 10:30కి అట్లా ఇంకా టైం ఉంది మనకు. కాకపోతే కింద పాపకి ఇంకా ఫ్రెషప్ అంతా నాకు తెలిసి ముత్యాల మోస్తే చేపించేస్తారు. అండ్ దాంతోపాటు రెడీ కూడా చేయించాలి కాబట్టి నేను ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. इसकी మొత్తం రెడీ అయిపోయినాను. అండ్ హెయిర్ డ్రెస్సింగ్, శారీ డ్రేపింగ్ కోసం అని చెప్పేసి మేము ఒకరిని మాట్లాడినాం, పిన్ని మాట్లాడినారు. యూజువల్గా ఎప్పుడైనా వాళ్ళు పిన్నికి అండ్ నాకు కూడా ఒకసారి చేసినారు అనమాట. ఓకే, బాగా చేస్తున్నారు కదా మాట్లాడు అని చెప్పేసి. పాపం పిన్ని 2-3 times కాల్ చేసి మరీ చెప్పినారు 9 o'clockకి రావాలని చెప్పేసి. టైం ఇప్పుడు 9:15 అయింది. 15 minutes డిలే అనేది ఇట్స్ ఓకే, ఎవరికైనా క్వైట్ కామన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటే తను ఫోన్ తీయట్లేదు అనమాట, స్విచ్ ఆఫ్ కూడా చేసుకున్నారంట. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ మై కూల్. ఎందుకంటే ఈరోజు పాపది ఫస్ట్ బిగ్గెస్ట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు గెట్ డిసప్పాయింటెడ్. ఇది చాలా చిన్నదిగా, ఇది హెయిర్ శారీ అంతా ఇది జస్ట్ నేనే వేసేసుకుంటాను. అత్తయ్య ఉన్నారు, దేర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ మీ. సో ఐ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఇంకా మంచి మంచి మాటలు, ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తా. లెట్స్ గో. లాస్ట్కి శారీ డ్రేపింగ్ వాళ్ళు, హెయిర్ స్టైల్ చేసే వాళ్ళు రాలేదన్నమాట. పానిక్ అవ్వకుండా మొత్తం వర్క్స్ అన్ని కరెక్ట్ టైంకి ఫినిష్ చేసుకొని నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఇక్కడ శారీ అయితే నాకు అత్తయ్య కట్టేశారు. అత్తయ్యకి అలవాటు ఉంది, అందుకే చాలా నీట్గా కట్టారు. అండ్ హెయిర్ డ్రెస్సింగ్ కూడా నాకు ఇంతకంటే పెద్ద హెయిర్ స్టైల్ రాదండి వేసుకోవడానికి. నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, కానీ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే టైం మంచిగా దొరకాలి. సో టైం ఎక్కువ ఉన్నప్పుడు అయితే హెయిర్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేదంటే ఇది నా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్. అండ్ ఎక్కువ ఇదే వేసుకుంటూ ఉంటాను, అండ్ నా ఫేస్కి కూడా బాగానే సెట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా కిందికి వచ్చి జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది జడా కుందన్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా కదా ఇది. నేను సిల్వర్లో తీసుకున్నాను, మీకు గుర్తుంటే నేను శ్రీమంతం అప్పుడు కూడా వేసుకున్నాను కదా. సో అదే జ్యువెలరీ. ఇది లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. దీనికి చోకర్ ఏంటంటే చాలా హెవీ అయిపోతుందేమో ఈ లుక్కి అనిపించింది, అందుకే సింపుల్గా లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ సిల్వర్ జ్యువెలరీ నేను వినీత్ సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నా, హైదరాబాద్. సో ఇది స్పాన్సర్డ్గా జస్ట్ చెప్తున్నాను అనమాట నేను ఎక్కడ కొన్నానని చెప్పేసి. అండ్ శారీ ఈజ్ ఫ్రమ్ ముగ్ధా. శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ పేస్టల్ కలర్ శారీ అండ్ ఈ కలర్ శారీ చూపించి మిమ్మల్ని అడిగినట్టున్నాను ఏ శారీ వేసుకోవాలి నేను ఫంక్షన్కి అని చెప్పేసి. సో చాలామంది ఈ పర్పుల్, ఐ మీన్ బ్రింజాల్ కలర్ శారీ చాలా మంచిగా సూట్ అవుతుంది, మీకు డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి అని చెప్పారు. అందుకే మీరు చెప్పినట్టు ఇదే శారీ వేసేసుకున్నాను అనమాట నేను. మగ్గం వర్క్ కూడా చాలా బాగా సెట్ అయింది శారీకి. మగ్గం వర్క్ అంతా భారతి ఆంటీ వేసిచ్చారు. పాపవి డ్రెస్సెస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా అండి. 3 అవుట్ఫిట్స్ ఉంటే 3 అవుట్ఫిట్స్ అమ్మ మెటీరియల్ తెచ్చినారు కదా. మీరు ఆ వ్లాగ్ మిస్ అయింటే డెఫినెట్లీ చూడండి. సో అమ్మ మెటీరియల్ తెచ్చింటే 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ అది రమా ఆంటీతో స్టిచ్ చేయించామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో తీసుకొచ్చారు మెటీరియల్ అంతా. సో తనకు కూడా చాలా మంచిగా సెట్ అయింది అవుట్ఫిట్. అండ్ దర్శన్ కూడా అంతే, బెంగళూరులోనే ఇక్కడ క్లాత్ తీసుకొని బేబీకి ఒక లాస్ట్ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేలాగా, సో దానికి తగినట్టు తను కూడా స్టిచ్చింగే చేయించుకున్నాడు. సో ఎంతైనా స్టిచ్చింగ్ చేయించి మనం కొంచెం కస్టమైజ్ చేపిస్తే ఆ లుక్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఓవరాల్గా మా ముగ్గురి లుక్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ప్రిటీ, నాకైతే చాలా మంచిగా అనిపిస్తోంది. అండ్ మా రిలేటివ్స్ కూడా బేబీ పుట్టిన తర్వాత తనని చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ డే. సో మేము వచ్చిన తర్వాత ఫుల్ బిజీగా ఉన్నాము. అందుకే ఇంక అందరు అర్థం చేసుకొని ఒకేసారి ఉయ్యాల ఫంక్షన్ కూడా దగ్గరలోనే ఉంది కదా, సో ఉయ్యాల ఫంక్షన్ రోజే పాపని చూస్తామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారనమాట. అందరు వచ్చారు. సో బేసిక్గా ఉయ్యాల ఫంక్షన్ ఇంట్లో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే పాపది ఫస్ట్ ఫంక్షన్ ఇంట్లో గ్రాండ్గా చేస్తే అది ఎప్పటికీ చాలా బాగా మెమరబుల్గా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక సెలబ్రేషన్ జరిగితే
ఇల్లంతా ఎంత కలకల్లాడుతూ హడావిడిగా ఉంటుందో మీకే తెలుసు కదా. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఉయ్యాల ఫంక్షన్ ఇంట్లో చేయడానికి. అండ్ మేమేంటంటే ఉయ్యాల ఫంక్షన్ అండ్ నేమింగ్ సెరమనీ 2 సపరేట్‌గా చేస్తామనమాట. ఉయ్యాల ఫంక్షన్ అండ్ నేమింగ్ సెరమనీ సెపరేట్‌గా పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఉయ్యాల ఫంక్షన్ కంప్లీట్ చేసి తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత నామకరణం చేస్తే బావుంటుంది అనుకున్నాము. అండ్ నామకరణానికి కూడా బేబీ పేర్లు వెతుకుతున్నాము. ప్రస్తుతానికి జస్ట్ నిక్‌నేమ్ లాగా అనుకోని అదే పిలుస్తున్నాం అనమాట. నేను తర్వాత వ్లాగ్‌లో చెప్తాను. ఎందుకంటే ఇంకా ఒకటి ఫైనలైజ్ అవ్వలేదనమాట. దానికోసం మీకు ప్రాపర్‌గా ఫైనలైజ్ అయిన తర్వాత ఒక నిక్‌నేమ్ చెప్పేసి అండ్ నామకరణానికి ఇంకా ఎలాగో టైం ఉంది కాబట్టి మనం నిదానంగా మంచి పేరు వెతుక్కొని పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంట్లో ఉయ్యాల ఫంక్షన్ ఎంత బ్యూటిఫుల్‌గా జరిగిందో మీరు ఏది స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేనేమైనా ఇంకా డీటెయిల్స్ మిస్ అయ్యాను అనుకుంటే మీరు డెఫినెట్లీ కామెంట్స్‌లో అడగండి. నేను రెస్పాండ్ అవ్వడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో పాపని అందరూ చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎంత ముద్దుగుంది, ఎంత క్యూట్‌గా ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ థ్యాంక్‌ఫుల్లీ నేను ఊరికే చెప్పట్లేదు. బేబీ ఎంత కోఆపరేట్ చేసిందంటే అసలు కొద్దిసేపు కూడా అండి జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా ఏడవడం గానీ అలాంటిది ఏం లేదనమాట. షీ వాస్ వెరీ కంఫర్టబుల్ అండ్ మోస్ట్‌లీ ఆల్ ద టైమ్ పడుకొనే ఉంది. ఉయ్యాల ఫంక్షన్ డెకరేషన్ అంతా మేము అనుకున్న దానికంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అండ్ అజిత్ అయితే ముందు నుండే డిజైన్స్ చూసి పెట్టుకొని ఉంటాడనమాట. ఏ ఫంక్షన్‌కి ఏ థీమ్‌లో సెట్ అవుతుంది, ఎలా చేపిద్దాము అని చెప్పేసి. అండ్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ డెకరేషన్ అని చెప్తానండి. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేసుంటాను. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు మాతో ఇట్లా డెకరేషన్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. చాలా ఈవెంట్స్‌కే చేపించుకున్నాం అనమాట. పెళ్ళప్పటి నుండి పెళ్ళికి ఇంట్లో చేసిండే ఈవెంట్‌కి అవ్వచ్చు, లేదంటే ఫంక్షన్ హాల్‌లో అవ్వచ్చు అన్నీ వాళ్ళే చేశారు. అండ్ మొన్న బేబీని వెల్కమ్ చేశాం కదా. సో అప్పుడు కూడా డెకరేషన్ చేసింది వాళ్ళే. కొలాబ్ కాదు, పెయిడ్ కాదు, ఏది కాదు. మేము డబ్బులు ఇచ్చి డెకరేషన్ చేయించుకున్నాము. అండ్ మాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే మీరు వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ టైమింగ్ మెయిన్ ఏంటంటే నాకు ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్ టైంకి రావాలి. అండ్ మనం ఏదైతే రెఫరెన్స్ చూపించుంటామో ఆ అవుట్పుట్ కరెక్ట్‌గా తీసుకొస్తే నేను మీకు రెఫర్ చేస్తూ ఉంటాననమాట. నాకు డిజైన్ నచ్చకపోయినా, వర్క్ సరిగ్గా లేకపోయినా, లేదంటే కరెక్ట్ టైంకి రాకపోయినా నేను అసలు మీకు రికమెండే చేయను. వీళ్ళు చాలా మంచిగా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాను. మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఫ్లవర్ డెకరేషన్ అంటే నాకు బేసికలీ చాలా ఇష్టం అండి. అండ్ మీరు కావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి కూడా ఉంటాయి కదా. ఆఫ్‌కోర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడితే కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. కాకపోతే నాకు న్యాచురల్ ఫ్లవర్స్‌తో చేయడం చాలా చాలా ఇష్టం. అందుకే డెకరేషన్ మాక్సిమం ఏది చేసినా కూడా అందులో న్యాచురల్ ఫ్లవర్స్, ఈ లీవ్స్ ఉంటాయి కదా, అవి ఉండేలాగే చూసుకుంటామనమాట. డెకరేషన్ కూడా హైలైట్ అవుతుంది. ప్లస్ నాకు కూడా చాలా మంచిగా పాజిటివ్‌గా అనిపిస్తుంది. పూజ రూమ్ దగ్గర డెకరేషన్ అంతా నాకు చాలా మంచిగా నచ్చిందనమాట. అండ్ బేబీ చూడండి గైస్, ఇది చాటలో వేస్తాం కదా. సో ఆ చాటలో వేయడానికి మొత్తం ఇట్లా ఒక క్లాత్ లాగా పెట్టి పసుపు, కుంకుమ అన్నీ వేసింటారనమాట. అండ్ అజిత్ తెచ్చిండే జ్యువెలరీ అంతా కూడా వేస్తున్నాడు. సో ఇది మొలతాడు అంటారు కదా, అది గోల్డ్‌ది. అప్రాక్సిమేట్‌గా ఇది 3.5 తులాస్ అట్లుందనమాట తనకు వేసిండేది. అండ్ అత్తయ్య వాళ్ళు నిన్న మీరు వ్లాగ్‌లో చూసుంటే గోల్డ్ ఏమేమి తీసుకున్నాం ఏంటి అని మీకు తెలుస్తుంది. బ్యాంగిల్స్. సో ఆ బ్యాంగిల్స్ అయితే 1 తులానికి పైనున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 11-12 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ అమ్మాయి బ్లాక్ కలర్‌వి తీసుకుంది కదా చేతికి, అవి కూడా అంతే 10 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు చైన్ నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తు రావట్లేదు. చైన్, పెండెంట్ కలిపి ఐ థింక్ అరౌండ్ ఒక 15 గ్రామ్స్ అట్లున్నట్టుందనమాట. అండ్ రింగ్ తెచ్చాం తనకి. సో రింగ్ ఏంటంటే చాలా అంటే చాలా లూజ్ అయింది. తనకి థ్రెడ్‌తో పెట్టి మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ మేము ఎంత థ్రెడ్ పెట్టినా కూడా ఇంకా లూజ్ ఉంది. ఓకే, దిస్ ఈస్ నాట్ ద ప్రాపర్ టైమ్. ఇంకా కొన్ని మంత్స్ వెళ్ళిన తర్వాత కావాలంటే తనకు జ్యువెలరీ వేయొచ్చు అని చెప్పేసి రింగ్ అయితే మేము పెట్టలేదు. అండ్ ఇంకొక థాట్ కూడా వచ్చిందనమాట. మేము ఇట్లా ఫంక్షన్ హడావిడిలో ఉంటాము. తన ఫేస్ మీద అట్లా చేతులు పెట్టుకుంటూ ఉంటుంది. పొరపాటున ఏమైనా రింగ్ నోట్లోకి వేసేసుకుంటే కష్టం కదా అనే ఒక భయం కూడా ఉంది. అందుకే మేము రింగ్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసామన్నమాట. ఇక్కడ మావయ్య రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అజిత్ అయితే తాంబూలం కూడా ఇచ్చేసామనమాట. తనకంతా వేసేసిన తర్వాత అజిత్ ఫుల్ టు ఎక్సైటెడ్ అండి అసలు. ఏదైనా ఈవెంట్స్ వచ్చినా అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, పాపకి ఇలా గ్రాండ్‌గా చేద్దాం అనే థాట్‌లోనే ఉంటాడనమాట. ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ టు బీ బెస్ట్ మావ గైస్. మా మమ్మీ అయితే చాలా తక్కువ
ఎక్కువ ఫ్రేమ్‌లో కనిపిస్తా ఉంటుందండి మీకు. ఎందుకంటే ఒక సైడ్ పాపని రెడీ చేయాలి, ఇంట్లో వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడిస్తూ ఉండాలి. మా డ్యాడీ అయితే అసలు ఎక్కడున్నాడో కూడా నాకు ఈ పాయింట్ ఆఫ్ ద టైమ్‌లో కనపడట్లేదు. ఎందుకంటే ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఫుడ్ కరెక్ట్ టైంకొచ్చిందా? వెరైటీస్ అన్నీ కరెక్ట్‌గా వచ్చాయా? ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే దాంట్లో బిజీగా ఉన్నారు. అండ్ మేమేమో ఫోటోస్ వీలైనప్పుడంతా తీపిచ్చుకుంటూ ఉన్నాము. ఫోటోస్, వీడియోస్ అయితే నాకు చాలా బా నచ్చాయి. ఫేవరెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఈవెంట్‌కి అట్లే అనిపిస్తుందనమాట. ఒకదానికంటే ఒకటి బెస్ట్ వస్తున్నాయి గదా! సో, అందుకు నాకు చాలా బా నచ్చాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌కి, మా శారీస్‌కి, ఫోటోస్‌కి, వీడియోస్‌కి అంతా చాలా మంచిగా అనిపించిందనమాట. నేను ఫోటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అక్కడ యాక్టివ్‌గానే ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫాక్ట్ చాలామంది ఫాలో అవ్వట్లేదు గైస్. మీరు డెఫినెట్‌లీ ఫాలో అవ్వచ్చనమాట. అండ్ నేను గూడా ఎంత వీలైతే అంత అక్కడ గూడా యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంతా గూడా వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చుంటాను. మీరు చెక్‌ఔట్ చేయండి. శ్యామ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. సో, వాళ్ళు గూడా అంతే ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్‌కి మోస్ట్ కామన్ పీపుల్ అండి. డెకరేషన్ వాళ్ళైనా, మన ఫోటోగ్రాఫర్స్ అయినా, నాకెవరైనా ఒకరు బా సెట్ అయ్యారు అనిపిస్తే వాళ్ళనే ఇంకా మిగతా ఈవెంట్స్‌కి గూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అంత తొందరగా నేను చేంజ్ చేయననమాట. ఎందుకంటే వర్క్ వాళ్ళది వర్త్ ఇట్ ఉన్నప్పుడు ఊరికే చేంజ్ చేసి ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం ఎందుకు అనే మైండ్‌సెట్‌లో ఉంటాను. సో, నేను మొత్తం ఇంకా ఏవేవి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇచ్చుంటాను డిస్క్రిప్షన్‌లో మీరు చెక్‌ఔట్ చేయండి. అండ్ ఈ అవుట్‌ఫిట్ కూడా తనది ఎంత బావుంది గదా! సో, ఇదేంటంటే పట్టుది మెటీరియల్ వస్తది గదా! సో, అది మమ్మీ తీసుకొచ్చారు. అండ్ దాని మీద మగ్గం వర్క్ ఏయించామనమాట. మీరు పింట్రెస్ట్‌లో వెతకండి. సింపుల్ మగ్గం వర్క్స్ అని టైప్ చేయండి. లేదంటే మీకు గ్రాండ్‌గా కావాలనుకుంటే మంచి హెవీ వన్ చూడండి. దాంట్లో మీకు నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు ఏయించుకోవచ్చు. సో, చేత్తో వేసే మగ్గం వర్క్ ఏంటంటే చూడ్డానికి కూడా చాలా రాయల్‌గా, చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ పాపకి వేసినప్పుడు నాకు ఒకటి థాట్ ఏముండిందంటే ఏమన్నా గుచ్చుకుంటుందేమో, చాలా సింపుల్‌గా వేయిద్దాము అనే దాంట్లోనే ఉన్నామనమాట. కానీ తను ఒక చిన్న స్క్రాచ్ కూడా పెట్టుకోలేదండి. మరీ ఎక్కువ సింపుల్‌గా కాకుండా ఈ డ్రెస్ ఉయ్యాల్లో వేయడానికి పర్పుల్ కలర్‌దయితేనే చాలా బావుంటుంది అని చెప్పేసి వేయిపిచ్చాము. అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్ ఆన్ హర్. ఫిట్టింగ్స్ అంతా ప్రాపర్‌గా ఉన్నాయంటే దానికి మెయిన్ రీజన్ ఏమి అంటే రమ ఆంటీ వచ్చి మెజర్‌మెంట్స్ ముందే తీసుకొనెళ్లారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా కస్టమైజ్ చేపిచ్చేకి, స్టిచ్ చేపిచ్చేకి టైం లేదు అనుకుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి అండ్ చాలా స్టోర్స్ ఉన్నాయి. అక్కడైనా మీకు ట్రెడిషనల్ డ్రెసెస్ దొరుకుతాయి. కాకపోతే ఒకటే ఏంటంటే మనం అనుకున్నట్టు ఉండకపోయినా గూడా ఎందుకంటే మరీ న్యూ బోర్న్‌కి గదా! కొంచెం పెద్దగా అయిన తర్వాత చాలా మంచి అవుట్‌ఫిట్స్ అయితే మనం రెడీమేడే తెచ్చేయొచ్చు. కానీ న్యూ బోర్న్ బేబీస్‌కి ఏంటంటే ఫిట్టింగ్ ఇష్యూ వస్తది. సో, దానికని చెప్పేసి మేము కుట్టిచ్చాము. అండ్ తనకి చాలా అంటే చాలా క్యూట్‌గా కనిపిస్తోంది గైస్. వెరీ క్యూట్. పాపకి పేరు పెట్టడానికి ఏ లెటర్స్ వచ్చాయి అని అడిగారు. సో, తనకి షీ, షా, షూ వస్తాయి గదా! సో, అవి వచ్చినాయన్నమాట. అంటే శ్రీరాముడిలో శ్రీ ఉంటుంది కదా! ఆ శ్రీ అవ్వచ్చు, షా, షూ సో, ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాలి. అందుకే మేము గూడా వెతుకుతున్నామన్నమాట. ఏదైనా మంచి పేరు పెడదాము, మంచి మీనింగ్ ఉండే పేరు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాము. సో, చాలామంది ఏం సజెస్ట్ చేశారంటే, నీది, దర్శన్‌ది కలిపి ఏదైనా పేరు పెట్టు జూహీ బావుంటుంది అని చెప్పేసి. అలా గూడా ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో అని చూస్తున్నాం కానీ, ఆ స్టార్టింగ్ లెటర్ గూడా కుదరాలి గదా! సో, ఆ స్టార్టింగ్ లెటర్ వచ్చేలాగా ఏదైనా కుదిరితే మేము గూడా ట్రై జేస్తాము. అండ్ మీకు కూడా కొన్ని యూనిక్ నేమ్స్ ఏమన్నా ఉన్నా, మంచి మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఏమన్నా ఉన్నా గూడా డెఫినెట్‌లీ నాకు కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. నేను మా డ్యాడీని అడుగుతూ ఉంటా అనమాట. అసలు అప్పట్లో జూహిత్ అనే పేరు నాకు ఎట్లా పెట్టినారు డ్యాడీ? నాకే ఇంత డిఫరెంట్‌గా ఉంది పేరు. పాపకి ఇంకెంత వెతకాల్సొస్తుందో మనము అని జెప్పేసి. ఎందుకంటే జూహిత్ అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ నేమ్. నాకు స్కూల్లో ఉన్నప్పుడంతా గూడా బాగా గుర్తుంది. నేను స్కూల్‌కెళ్ళి టీచర్స్‌కి పేరు చెప్పిన ప్రతిసారి చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ నేను స్కూల్‌లో ఉన్నప్పుడు 3 సార్లు అడిగేవాళ్ళనమాట. జూహితా? జూహిత్ పక్కన ఏంటి? జూహిత్ సాయి అని చెప్తే సాయి అని పిలిచేవాళ్ళనమాట అప్పుడు నన్ను. జూహిత్ అని కూడా చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకొని పిలిచేవాళ్ళు. సో, అట్లా నాకు చాలా డిఫరెంట్, చాలా యూనిక్ నేమ్. ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా జూహిత్ ఈస్ నాట్ ఏ కామన్ నేమ్ అనమాట. అట్లా నా పేరు చాలా డిఫరెంట్‌గా బాగా సెట్ అయింది. అండ్ జూహిత్ అనే పేరుకి మీనింగ్ కూడా చాలా మందికి తెలీదు. జూహిత్ అంటే బ్రైట్‌నెస్ అండ్ జాస్మిన్ ఫ్లవర్ అని కూడా కొన్ని చోట్ల నేను కూడా చాట్‌జీపీటీని అడిగాను. అండ్ గూగుల్‌లో చూస్తేనే నాకు గూడా తెలిసింది. సో, అలా కొంచెం యూనిక్‌గా ఉండే నేమ్స్ కోసం చూస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైమ్ మంచి మీనింగ్ ఉండాలి. కొంచెం ట్రెడిషనల్ టచ్ కూడా ఉంటే బావుంటుంది అనేది నేను అనుకుంటున్నా అనమాట. లెట్స్ సీ. అండ్ మీరు కూడా జూహిత్ వ్లాగ్స్ అని స్టార్ట్ చేసినప్పుడు జూహిత్ అనే పేరు నాదనుకున్నారా? లేదంటే ఏదో ర్యాండమ్‌గా పెట్టిన పేరు అనుకున్నారా? ఎందుకంటే ఐ సీ కామెంట్స్ ఛానల్ పేరు ఓకే. మీ ఒరిజినల్ నేమ్ ఏంటి అని కూడా కొంతమంది కొత్త వాళ్ళు షార్ట్స్ చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. జూహిత్ సాయి నా ఫుల్ నేమ్.
సో జూహిత్ కూడా నా పేరే. ఇట్స్ ఎ డిఫరెంట్ నేమ్ ఐ అండర్‌స్టాండ్. అండ్ గుర్తుపెట్టుకోవడానికి మా టీచర్స్‌కి కూడా చాలా టైం పట్టేది జూహిత్ అనే పేరు. సో యాహ్! అది నా నేమ్ వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీ అనమాట. నా నేమ్ వెనకాల ఎట్లయితే ఒక చిన్న స్టోరీ ఉందో, బేబీ నేమ్ వెనకాల కూడా అట్లా ఒక చిన్న స్టోరీ ఉండాలి. మేము చెప్తే తను వినాలి అనేది నా ఫీలింగ్. అందుకే దర్శన్‌ది నాది కలుపుతా ఉన్నా కూడా నాకేం పెద్ద యూనిక్ నేమ్స్ లాగా అనిపించట్లేదు. అంటే నార్మల్ లాగా అనిపిస్తోందనమాట. పైగా పెద్ద మీనింగ్‌ఫుల్‌గా కూడా లేనట్టు అనిపించింది. అండ్ ఐయామ్ నాట్ దట్ పర్సన్ మా ఇద్దరి పేర్లు కలిపి పెట్టాలి, మాదే ఉండాలి అట్లేం అనుకోననమాట. ఏదైనా మంచి మీనింగ్‌ఫుల్‌గా చాలా మంచి డిఫరెంట్ పేరు దొరికితే చాలు అనుకుంటూ ఉంటాను. నేను కూడా చాలా వెతుకుతున్నా గైస్ ఈ లెటర్‌తో. షీ, షా, షూ, శ్రీ అట్లా అట్లా వాటితో వెతుకుతున్నాననమాట. మీకేమైనా కొంచెం మంచి పేర్లు తెలిస్తే కామెంట్స్‌లో సజెస్ట్ చేయండి. నేను అవి నోట్ చేసి పెట్టుకుంటాననమాట. సో అందరిది మా ఇంట్లో వాళ్ళది ఏది నచ్చుతుందో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మెజారిటీ దేనికి ఓటేస్తారో ఆ పేరు పెడదాము అనుకుంటున్నాము. వి స్టిల్ హ్యావ్ టైమ్ నిదానంగా హడావిడి లేకుండా మంచిగా ఫెస్టివల్స్ అయినా, ఫంక్షన్స్ అయినా చేద్దాము అని ఫిక్స్ అయిపోయినామనమాట. ఐ వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్ విత్ హర్. ప్రతి చిన్నది ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా చాలా బాగా చేయాలి. తను పెద్దగా అయినాక చూసుకుంటే తనకు చాలా మెమరీస్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకోవడానికి నా మెమరీస్ చాలా ఉన్నాయి గైస్. ఇప్పట్లో నేను వ్లాగింగ్ వీడియోస్ అవి ఇవి అని చాలా వచ్చాయి కానీ మా డాడీ వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు ఫస్ట్ బర్త్డే నుండి టిల్ డేట్ ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేయించడం, సెలబ్రేట్ చేయడం ప్రతీదీ ఉన్నిందనమాట. దే నెవర్ మిస్డ్ ఎనీ సెలబ్రేషన్ ఆఫ్ మైండ్. లేదంటే మా తమ్ముడిదైనా చెప్పుకోవచ్చు. అండ్ అవన్నీ ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ అప్పట్లో సీడీస్ వస్తా ఉండే కదా, ప్రతి ఒక్కటి టిల్ డేట్ ఉన్నాయన్నమాట. మేము అన్ని హార్డ్ డ్రైవ్లోకి వేసుకొని పెట్టుకున్నాము. ఎవ్రీథింగ్ వీ హ్యావ్. అండ్ ఎప్పుడైనా చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో చూసుకోవడానికి కూడా చాలా మెమరీస్ ఉంటాయి. అట్లా నాకు మా తమ్ముడికి ఎలాగైతే మెమరీస్ ఉన్నాయో అట్లనే నా కూతురుకి కూడా చాలా మెమరీస్ ఉండాలి. తను పెద్దగా అయినాక చూసుకొని ప్రతి ఒక్కటి మమ్మ ఇదేంది అదేంది అని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టోరీ టైం లాగా చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ దర్శన్కి కూడా అంతే. తన నామకరణం వీడియోస్ అవన్నీ నేను చూశాను గైజ్. అన్నీ ఎప్పుడెప్పుడో కూడా ఉన్నాయి. సో మాకు మెమరీస్ ఉన్నట్టే మా డాటర్కి కూడా అట్లే గుడ్ మెమరీస్ ఉండాలని చెప్పేసి ప్రతి ఫంక్షన్ మంచిగా సెలబ్రేట్ చేద్దాము అని అనుకుంటున్నాం అనమాట. ఉయ్యాల ఫంక్షన్ ఎంత బాగా జరిగింది కదా! ఐయామ్ జస్ట్ లుకింగ్ అట్ ద ఫుటేజ్ ఎడిట్ చేసేటప్పుడు చాలా చాలా బాగా జరిగింది. అంటే ఆ రోజు హడావిడిలో అన్నీ నోటీస్ చేయలేం కదా! బట్ వీడియో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ వాస్ సో గుడ్ అనిపించింది. కాకపోతే నా స్కిన్ మీద ఇక్కడ చిన్న ఏరియాలో చాలా బ్రేక్అవుట్స్ ఎక్కువ కనిపించినాయి మీరు నోటీస్ చేసినట్టయితే. నేను దాని తర్వాత మా డర్మాట్ని అడిగాను అనమాట. సడన్గా ముందు రోజు ఇట్లా బ్రేక్అవుట్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ రోజు చూసుకుంటే వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. తను నార్మలే, ఎందుకంటే ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ కూడా చాలా ఉంటాయి. పీరియడ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా రెగ్యులర్గా. సో నార్మలే, జస్ట్ స్కిన్ కేర్ కొంచెం చేంజ్ అయ్యి నీకు బ్రేక్అవుట్స్ అయినప్పుడు ఇది వాడు అని చెప్పేసి కొన్ని చెప్పారు. ఫస్ట్లీ స్కిన్ కేర్ అనగానే అన్ని పెయిడ్ ప్రమోషన్ అనుకోవద్దండి. నేను ఆనెస్ట్గా యూస్ చేసిండేటివి కూడా కొన్ని కొన్ని చెప్తూ ఉంటా. ఇన్ఫ్యాక్ట్ పెయిడ్ ప్రమోషన్ అయినా కూడా నేను యూస్ చేసిండేటివి మాత్రమే చెప్తాను. మీరు నా డెలివరీ మంత్ అంటే ఐ థింక్ నవంబర్ అండ్ డిసెంబర్లో చూసుకుంటే స్ట్రెచ్ నేను 1 మంత్ ఏవి వాడలేదు అండ్ ఏవి అంత చూపించలేదు కూడా. బికాజ్ నేను యూస్ చేయలేదు కాబట్టి. యూస్ చేయనప్పుడు నేను ఏవి చూపించను, యూస్ చేసినప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఓన్లీ నాకు వర్క్ అయ్యేటివి. అండ్ బేబీది నేను వాడిన తర్వాత చెప్దామని మీకు ఇన్ని రోజులు చెప్పలేదు. ఇది బేబీ ఫారెస్ట్ది లిప్ బామ్ అనమాట. జూహి చిన్నపిల్లకి లిప్ బామ్ అనుకోవద్దండి. దిస్ ఇస్ స్పెసిఫికలీ మెంట్ ఫర్ బేబీ, నాట్ స్పాన్సర్డ్. మీరు కావాలంటే మీరు రీసెర్చ్ చేసి మీ బేబీకి ఏది సెట్ అవుతుందో అది వాడండి. ఎందుకంటే బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, ఒకరికి వర్క్ అయింది ఇంకొకరికి అవ్వదు. సో ఎస్పెషలీ ఆ పింక్ దాంతో రబ్ చేయమన్నారు. దట్ ఈస్ ఆల్ ఓకే, మిల్క్ తాగినప్పుడు నీట్గా వైప్ చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళ లిప్స్ కూడా బాగుండాలని చెప్పేసి ఇది ఆర్డర్ చేసిన అనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్, చాలా నరిష్డ్గా అనిపించింది నాకైతే. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బేబీస్కి స్పెసిఫికలీ లిప్ బామ్ అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. ఇట్లా కనిపిస్తుంది. మా మమ్మీ రోజు అప్లై చేస్తుంది గైస్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ బేబీ ఫారెస్ట్ ఈజ్ అ వెరీ బిగ్ అండ్ లగ్జరీ బ్రాండ్. కానీ లిప్ బామ్ అయితే నార్మల్ డీసెంట్ ప్రైస్కి వచ్చింది. ఇంక మిగతా అన్ని చాలా కాస్ట్లీ గైస్ దీంట్లో. అండ్ ఫేస్కి వచ్చేసి చెప్పాను కదా నా స్కిన్ కేర్ చేంజ్ చేయమన్నారని చెప్పేసి. ఇది బయోడర్మాది ఒకటి ఫేషియల్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను అనమాట. దిస్ వన్ ఎలా ఉంటుందో, నా స్కిన్కి సెట్ అవుతుందో లేదో చూడడానికి నేను చిన్నదే తీసుకున్నా. నెక్స్ట్ డెఫినెట్లీ పెద్దది తీసుకుంటాను. దిస్ ఇస్ వెరీ
వెరీ నైస్. ఎస్పెషలీ మీకు సడన్గా నాలాగా బ్రేక్అవుట్స్ అయినా లేదంటే స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతున్న పోర్స్ ఉన్నా కూడా యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. నా స్కిన్ చాలా ఇంప్రూవ్ చేసింది. ఎస్పెషలీ ఈ ఏరియా చూసుకుంటే నాకు ఆ బంప్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. జస్ట్ మార్క్స్ ఉన్నాయి, మార్క్స్కి చాలా టైం పడుతుంది తగ్గడానికి. సో యా, దిస్ ఇస్ వెరీ నైస్ గైజ్. అండ్ దాంతోపాటు ఇంకొకటి చెప్పారనమాట, మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అని చెప్పేసి. జెల్ బేస్డ్ అయితే ఈ బ్రేక్అవుట్స్ అన్నిటికీ కొంచెం తగ్గడానికి అండ్ స్కిన్ కూడా సూదింగ్ ఉండడానికి బాగుంటుందని చెప్పేసి ఇది అవింది. దిస్ ఈజ్ వెరీ నైస్ గైజ్. చూడండి, ఇది జెల్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నట్టున్నా. కొంచెం అప్లై చేస్తే చాలు అండ్ ఏ స్కిన్ టైప్కైనా చాలా మంచిగా సెట్ అవుతుంది. ఇది కూడా కాస్ట్ ఎక్కువే, బట్ డెఫినెట్లీ టోటలీ వర్త్ ఇట్ అనమాట. నా స్కిన్ అంతా రెడ్నెస్ ఉండేది చాలా వరకు తగ్గింది అనిపిస్తుంది. అండ్ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. ఇఫ్ ఇన్కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంది, మీరు కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉంది, నాలాగా బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయంటే మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. అండ్ అండర్ ఐ డార్క్నెస్ నిద్రే లేదు గైజ్. ఇంకా డార్క్నెస్ ఇంత మాత్రమైనా చాలా తగ్గింది అంటే, నేను ఆల్రెడీ ఒకసారి చూపించిన, మరి మీరు అది నోటీస్ చేయలేదో ఏమో నాకు తెలియదు కానీ దిస్ వన్ ఇదేంటి అడ్వాన్స్డ్ స్నేల్ పెప్టైడ్ ఐ క్రీమ్ అనమాట. స్నేల్ పెప్టైడ్ ఐస్ క్రీమా సారీ, ఓకే, కోసారెక్స్ అడ్వాన్స్డ్ స్నేల్ పెప్టైడ్ ఐ క్రీమ్ ఇది. దిస్ ఇస్ వెరీ నైస్. చూడండి, ఇది డార్క్ సర్కిల్స్ నాకు ఇంతవరకు రాలేదంటే ఇదే రీజన్ అనుకోవచ్చు గైజ్. డెఫినెట్లీ కోసారెక్స్ వాళ్ళు చూస్తూ ఉంటే యూ డిడ్ ఎ వెరీ నైస్ జాబ్. ఈ ఐ క్రీమ్ చాలా చాలా బాగుంది. నేను చాలా తక్కువ ఐ క్రీమ్స్ యూజ్ చేశాను, సో దాంట్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట, తగ్గినట్టు అనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ ఇది బాడీ లోషన్ అవీనోది. మీరు చూస్తే నేను అవీనో బేబీ ప్రోడక్ట్స్ బేబీకి వాడుతున్నాను కదా, నాకు కూడా ట్రై చేద్దాం బాడీ లోషన్ లాంటిది అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టినాను. ఐ థింక్ ఇది ముందు కూడా కొన్నట్టున్నా నేను. ఆ బాటిల్ ఎవరో యూజ్ చేస్తున్నారు గైజ్ మా ఇంట్లో వాళ్ళు, అది ఎక్కడుందో నాకు తెలియదు, అందుకే నేను సెకండ్ బాటిల్ తీసుకున్నా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఎస్పెషలీ కొంచెం ఎక్కువ డ్రై స్కిన్ ఉంది, మీకు ఫుల్ టు మాయిశ్చరైజింగ్ కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట. యూ హ్యావ్ టు జస్ట్ అప్లై ఒక మంచి మాయిశ్చరైజర్. అండ్ డ్రై షాంపూ కోసం ఇది మాక్సీ బ్యూటీది. బేసిక్గా ఇది పౌడర్ లాగా ఉంటుంది, మీరు కొంచెం బ్లెండ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం వర్క్ చేయాలన్నమాట. స్ప్రే ఫార్మాట్లోనే ఉంటుంది కానీ దిస్ ఇస్ పౌడర్ అట్లా పడితే అట్లుంటుంది అనమాట. దీంతో నీట్గా ఇట్లా బ్లెండ్ చేసేస్తే ఇట్స్ ఎ వెరీ డీసెంట్ డ్రై షాంపూ అని చెప్తాను. అండ్ దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువేమో, 3-4-5 రిలీఫ్ క్రీమ్ గైజ్. ఇది నేను లింక్ ఇచ్చి ఉంటాను, మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. ఇది నాది కొత్తది, మీరు చూసుకున్నట్టయితే. పాతది అనంతపూర్లో పచ్చక్ చేసేసిన, మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసేసినాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపిస్తానండి. దిస్ ఈజ్ ఎ బ్రాండ్ న్యూ వన్ అగైన్. దీంట్లో కూడా కొంచెం వాడినాలండి. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఇది నైట్ క్రీమ్ లాగా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ, సిన్స్ దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్, వీక్లీ ఒక 3 times ఇది వాడతా, 3 times ఇంకొకటి వాడుతూ ఉంటాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. యా, వ్లాగ్ ఎలా అనిపించింది, ఫంక్షన్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా డెకరేషన్ ఇన్స్పిరేషన్స్ కావాలనుకుంటే యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఇన్స్పిరేషన్. అంత మంచిగా కుదిరిందనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. Thank you so much for all your love and support. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.